ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ KGF అని ఒకటి పెట్టారు. వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. రేపు దీన్ని ఇప్పుడు ఇది అవమానమే కదా. అంటే రేపు మాట్లాడతారు కదా, చూద్దాము. ఇంకా మీటింగ్ అవ్వలేదు కాబట్టి మనం దాని గురించి ఇప్పుడు ఎందుకని ఇప్పుడు ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారుగా. అంతర్జాతీయ సంఘాలు ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి కదా. వాళ్ళు ఎందుకు మాట్లాడరు? కమార్కం అంటే ఎక్కడైనా మాట్లాడాల్సింది. మీరు అన్నట్టు ఏంటంటే ఏదైనా కులం పేరు పెట్టి మాట్లాడినప్పుడు దానికి హద్దులు లేవు. హైదరాబాద్లో కూడా అంతకుముందు నుంచి ఉన్న సంఘాలు ఉన్నాయిగా. వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు. ఇప్పుడు మా సంఘం గొప్పదని ఇక్కడ కొట్టుకుంటున్నారు. వాళ్ళే కొట్టుకు చేస్తున్నారు. వీళ్ళు ఎన్ని పక్కన పెట్టి భువనేశ్వర్ గారిని చేసినప్పుడు ఒక రోడ్డుకి వచ్చి మాట్లాడలేదండి. ఏ సంఘాల వాళ్ళు కూడా ధైర్యంగా వచ్చి మాట్లాడలేదండి. తూతు మాత్రమే. హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా ఎవడో కూడా వచ్చి మాట్లాడలేదండి. KTR నోట్కి వచ్చిన ఇష్టానుసారం మాట్లాడినప్పుడు మాట్లాడలేదండి. మీరు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూసుకోండి. కమ్మ కులం మీద ఎప్పుడు దాడులు జరిగినా కూడా ఒక్క కమ్మ సంఘం కూడా ధైర్యంగా వచ్చి హైదరాబాద్ నడిబొడ్లో ప్రెస్ మీట్ పెట్టి ఎవడరా నా కొడకలారు ఏంట్రా మీరు మాట్లాడేది నోరెత్తున్నారని దమ్ముగా మాట్లాడినాడు ఒక్కడు లేడండి. మేము ఇండియాలో ఉన్నాం, మేము మాకు స్వతంత్రం ఉందని చెప్పిన వాళ్ళు లేరు. మీకేంద్రా మీకు ఎంత కులం ఉందో మాకు అంతే కులాభిమానం ఉందని చెప్పగలిగిన మొలతాడు కట్టిన మొగాడు కమాల్లో ఉండాడా లేడా అనేది వాళ్ళ చాలా బాధగా నేను ప్రశ్నించాల్సి వస్తుంది కమ్మ సంఘాలను. అందుకని ఈ సంఘాలు అవసరం అంటారా? చిచి నేను ఎప్పుడు లెక్క చేయనండి. కులాలకి ఇంత జరిగిన తర్వాత మీరు సిరీస్ ఆఫ్ సంఘటనలు గుర్తు చేశారు. నేను చెబుతున్నాను కదా, ఇప్పుడు CS గారు, నేను కమాండ్ అయినా కూడా కుల సంఘాలకు నేను బహుదూరం. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన అట్టంత నీచంగా ఉంది. నేను ఓపెన్గా మాట్లాడటం వల్ల ఈ కుల సంఘాలకి కులాలకి నేను దూరం అయినండి. నేను వీళ్ళ ద్వారా బాధితుడిని. నేను సొంత కులం ద్వారా నేను బాధితుడిని. ఎవడో మాట్లాడిన మాటలు నేను కులం కోసం, కులహితం కోసం, కుల పౌరుషంతో నేను మాట్లాడినండి. నేను పౌరుషం కలిగినండి. నేను కంప్యూటర్ పుట్టాను. నేను ఒక రైతు బిడ్డని. నేను మాట్లాడతా వ్యక్తిగతంగా. నేను తప్పు చేయను. తప్పు చేసినండి నేను సహించను. నేను ఇతర కులాలు నేను ఇప్పుడు అగౌరవపరచనండి. ఇవాళ కమ్మారకం ఎంత గొప్పలో ఉందంటే అన్ని కులాల సహకారంతోనే మనం ఉన్నాం. అది నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను. ప్రతి కులం పక్కన అన్ని దళితులు, మాల, మంగళ అన్ని కులాలు కలిస్తేనే మన సమాజంలో అందరం బతకగలమండి. అసలు అంతరాలు లేవండి. కులాలు జీవిస్తున్నారండి. ఇవాళ గ్రామీణ సమాజంలో మనం అందరం బతికామంటే అన్ని కులాలు కలవటం వల్లనే సమిష్టి ఉత్పాదనతోనే వచ్చింది. ఇవాళ కొంతమంది మనుగడ కోసం కులాలను వాడుకుంటున్నారు CS గారు. ఈ కుల సంఘాలు కూడా కొంతమంది ఐడెంటిటీ కోసం తయారైపోయినాయండి. పదవుల కోసమో లేకపోతే వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం. కొంతమంది ఉండరు ఆనెస్ట్గా కులం కోసం ఏదైనా వెల్ఫేర్ చేద్దామని వాళ్ళు ఉండరు. దాన్ని నేను వాళ్ళు కాదంటే వాళ్ళు ముందుకు రానివ్వటల్లా. వీళ్ళు స్వార్థం రానివ్వటల్లా. నిజంగా కులాన్ని అభిమానంతో కులంలో ఏదైనా పావర్టీ ఎరాడికేషన్ చేసుకుంటా ఆశ్రితులు బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేద్దాం, పెళ్ళిళ్ళలో లేదా హాస్పిటల్లో ఏదైనా చేద్దామని వాళ్ళు ఉండారండి. సమాజ సేవ చేసేవాళ్ళు ఉండారండి. లేరని అంటలా. ఏదో పిల్లల చదువులు కాటికి సపోర్ట్ చేసేవాళ్ళు, గుప్తంగా దానం చేసేవాళ్ళు చాలామంది ఉండాలండి. బయట ప్రచారం లేకుండా ఫీజులు కడతా, హాస్పిటల్ బిల్లులు కడతా చేసేవాళ్ళు మంచి వాళ్ళు ఉండారండి. ఇవాళ ఈ సంఘం పేరుతో వచ్చింది. ఎందుకంటే సంఘాలు ఎందుకు ఉండాలి? ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటానికే ఉండాలి కదా. కేవలం దానికే అంతే కదా. మన మీద దాడి జరగకూడదు, మన గౌరవం పెంచుకోవాలి. అంతేగాని నా కమ్మ సంఘం నేను ఏదో 10 మంది ఒక సంఘం పెట్టేయటం, మా కార్తీక మాసంలో పెట్టి మాకు 1,00,000 మంది వచ్చారు, మాకు అంతమంది వచ్చారు, మాకు పలానా వాళ్ళు వచ్చారని ఈ దౌర్భాగ్యమైన ప్రచారమే తప్పించి నిర్మాణాత్మకమైనటువంటి సంఘటితంగా మన మీదకి దాడి జరిగితే మనం ఏం చేయాలనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదండి. 2002 నుంచి హైదరాబాద్లో జరిగింది కులం మీద దాడి. CS గారు దాన్ని ఎదుర్కొన్నాడు ఒకడు లేడండి. 2002 తెలంగాణ ఉద్యమం పేరుతో మొదలైందంతా కూడా అదేనండి. రాజశేఖర రెడ్డి చేసిందంతా కులం మీద దాడేనండి. రామోజీరావు గారి మీద చేసిన, పరిటాల రవిని హత్య చేసిన, ఇటువంటి కొన్ని అనేకం ఉన్నాయండి. భౌతికంగా దాడులు చేసి ఆస్తుల మీద ధ్వంసం చేసిన ఎన్నో ఉన్నాయండి. అప్పుడు కూడా సంఘటిత శక్తిగా మేము ఉన్నాం. మీరు ఎవరైనా ప్రశ్నించినాడు ఎవడో లేడండి. ఇది ఎంతసేపు కూడా మాట్లాడితే మా వ్యాపారాలు ఏమైపోతాయో, మాట్లాడితే మా భుజకీర్తులు ఏమైపోతాయో, ఎందుకులే వాడు మాట్లాడుతున్నాడు మనం ఊరుకుందామనేది ఇది చేయటం, లేదంటే తూతూ మాత్రంగా ఊరినే కమ్మ సంఘాల పేరుతో నేలబారు మీటింగులు పెట్టుకుని మరింత పొరుగు తీసుకుంటమే తప్పించి ఒకటే ఉండాలండి. కొడితే దెబ్బ కొట్టాలి, లేకపోతే సైలెంట్ ఊరుకోవాలండి. మనం ఎంత అనవసరం. ఇప్పుడు వేరే కులాన్ని కనుక ఈ విధంగా ప్రస్తావించినట్టయితే వాళ్ళు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకుంటారండి? కంటే సరే చట్టం ఉందనుకోండి, వాళ్ళకి రక్షణ చట్టం ఉందండి. వాళ్ళకి అనాల్సిన అవసరం కూడా ఎవరికి లేదండి. ఏ కులాన్ని ఎవరు కూడా అనాల్సిన. ఇప్పుడు రెడ్డిని మాత్రం మనం ఎందుకంటామండి? వాళ్ళ సోదరులు. కులాన్ని ఎందుకంటామండి? ఇప్పుడు కాపులు ఉన్నారు,
ఎందుకంటే యాదవ్లో దౌర్భాగ్యులు అనేది అన్ని కులాల్లో ఉంటారు. దానికి ఏం కులం ప్రత్యేకం ఒక కులంతో ఇదని అంటారు. మొత్తం అండి అతనే కాదండి, మొత్తం ఆ పార్టీలో ఉండాలి అందరూ కులాన్ని టార్గెట్ చేశారు వైసీపీ పేరుతో. ఇంకా ఒక రకంగా చూస్తే బీఆర్ఎస్ లో తక్కువ ఇక్కడ. ఓకే, కానీ ఆయన దౌర్భాగ్య పని చేశారని చేసిన లంగా పనులు, చట్ట వ్యతిరేక పనులు, దోపిడీలు, అక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు ప్రశ్నించితే నువ్వు కులం బయటకు తీసి కులం పేరుతో క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతాయంటే ఇంకా కనీసం ప్రశ్నించకపోతే ఎట్టాగండి? ఈ సంఘాలను ఏం పీకడానికి పెట్టుకున్నారండి? నేను కమ్మాడిగా నేను కమ్మ సంఘాలు అడుగుతున్నా, మీరు ఏం పీకడానికి కమ్మ సంఘాలు పెట్టుకున్నారు? ఎవరిని ఉద్ధరించడానికి మీరు కమ్మ సంఘాలు పెట్టుకున్నారు? మీరు చేసిన సేవలు ఏంటి? మీ మనుగడ మీ స్వార్థం కోసం, మీ రాజకీయంగా టికెట్ల కోసం, లేకపోతే మీ మంత్రి పదవుల కోసం మీ కుల సంఘాలు పెట్టుకుని ఇప్పుడు దాకా ఒక పక్క నుంచి దాడి జరుగుతుంటే 5 ఏళ్లలో మీరు మాట్లాడినాడు లేడు. ఏమండి అదేమంటే మేము ప్రపంచ స్థాయి కమ్మ సంఘాలు పెట్టేసుకుంటామని ఊరు వాడవాడ తిరుగుతాం. అటువంటి వాళ్ళు ఉన్నారు. విజయవాడ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్న వాళ్ళు, హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ అది మాట్లాడాలంటే అది పెద్ద ఎపిసోడ్ అండి. కులం గురించి మాట్లాడాలంటే అంటే ఇది వచ్చింది బాధ వస్తుంది. ఇంతవరకు అక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు. ప్రెస్ నోట్ కూడా రిలీజ్ ప్రెస్ నోట్ కూడా లేదండి. వాళ్ళలో వాళ్ళు కొట్టుకు సావటం. అసలు సంఘాలు ఎందుకంటే మాట్లాడటానికి సంఘం కావాలా? ధైర్యంగా మాట్లాడటానికి ఏంట్రా నువ్వు మాట్లాడింది ఏంద్రా, ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు నోరు పిగలుతుందని 10 మంది కూర్చొని గుంటూరులోని విజయవాడలో మాట్లాడలేరా? లేరా కమ్మాళ్ళు లేరా అక్కడ? మీరు భోజనాలకైనానో ఇటు వచ్చినప్పుడే బయటకు వస్తారా? ఏమైపోయిందండి మీ పౌరుషం? మీ పెద్ద గొప్పవాళ్ళం పోటుగాళ్ళం అని చెప్పుకుని మీ పౌరుషం ఏమైంది? మాట్లాడతారు సైకో ఉండకూడదు. కొంతమంది చేరతారండి వాళ్ళ మూలాన కులానికి నష్టం జరిగి, ఏ కులానికైనానండి అన్ని కులాల్లో కూడా ఈ సైకో యాదవుల మూలానే ప్రతి కులానికి నష్టం జరుగుతుందండి. దీంట్లో ధైర్యం ఉండాలండి, విఘ్నత ఉండాలండి. 10 మంది మనం చూసి సంస్కారవంతంగా మనం ఆదర్శవంతంగా ఉండాలండి. ఏ కులం అయినా సరేనండి. ఇప్పుడు ప్రతి దాంట్లోనే మనం ఆదర్శవంతులు ఎందుకు తీసుకుంటాం? ఒక టంగుటూరి ప్రకాశం పంతులు గారు బ్రాహ్మణులు అయితే ఎందుకు ఆదర్శంగా తీసుకుంటాం? ఆయన గొప్ప వ్యక్తిత్వం. ఒక పొట్టి శ్రీరాములు గారిని ఎందుకు తీసుకుంటాం? ఒక తరిమల నాగిరెడ్డి గారిని, పుచ్చలపల్లి సుందరయ్య గారిని ఎందుకు తీసుకుంటాం? ఒక గుంటూరు బాపనయ్య గారు, లేకపోతే మహనీయులు దామోదరం సంజయ్ గారు, ఎంతోమంది ప్రతి కులంలో ఉన్నారు కదండి. అన్ని కులాల్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని ఎందుకు మనం గొప్పగా అనుకుంటాం? ఆయన వ్యక్తిత్వం అటువంటిది. మహనీయులు చాలా మంది ఉన్నారు కదండి. గొప్ప గొప్ప సిఆర్ రెడ్డి గారు, మేధావులు ఎంతమంది లేరండి. మనకు కుల పంచాయతీలు కాదండి ఇది. ఒక అనవసరంగా ఒక కులాన్ని టార్గెట్ చేస్తా, ఒక కులాన్ని వ్యక్తిత్వహనం చేయడం అనేది చాలా తప్పండి. మహిళల పట్ల, ఒక కులం మహిళల పట్ల సోషల్ మీడియాలో ఇష్టానుసారం మాట్లాడటం చాలా దౌర్భాగ్యం. దాన్ని కట్టడి చేసే పద్ధతి లేకపోతే మాత్రం అండి మన కన్నుని మనలతోనే పొడుచుకున్నట్టు అయిపోతుంది ఈ కుల సంఘాల మూలాన. ఏదో ఒకటి రకంగా దీన్ని మరీ నేలబారు భాష, బజార్ భాష అనేది ఉండకూడదండి. సంఘటితంగా ఆత్మగౌరవంతో అవతలాడు మరి నోరెత్తకుండా సరైన ధీటుగా జవాబు చెప్పేటట్టు ఉండాలండి కమ్మాళ్ళ వాళ్ళు కూడా. ఎపిసోడ్లో ఎంకిపల్లి సుబ్బుసాగుకి వచ్చినట్టు బాధాకరమైన విషయం ఏంటంటే విజయసాయి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇదే ఒక చౌదరీస్ అమ్మాయి అయితే చేస్తారని అడుగుతున్నాడు. దౌర్భాగ్యుడు మాట్లాడతాడు. కులం అనే మాట ఎట్లా మాట్లాడతాడు? కులం ఎందుకు వచ్చిందండి? కులం ఏంటండి? ఈడు ఎవడండి? ఈడు మనిషి అన్నం తింటున్నాడు నోటితో అశుద్ధం తినేవాడు అంది. ఈడు అన్నం తినేవాడు అయితే ఎవడన్నా మాట్లాడతాడండి? కులం అనేది ఎందుకు వస్తుందండి? అసలు కులం మాట ఎందుకు ఎత్తాడండి? అంత నికృష్టుడు కాబట్టి కులం గురించి మాట్లాడతాడండి. చాలా సిగ్గుచేటండి. ఎందుకంటే కొన్ని మాట్లాడాలంటే మనకు కూడా ఈ మీడియా ద్వారా మాట్లాడాలంటే సంభాళించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు దానికి జరిగిన ఇన్సిడెంట్కి ఈ కులానికి సంబంధం ఉంది? అసలు నువ్వు ఏడవాల్సిన ఏడుపు నీ వెనక నీ మీద పడినాడు, నీ అంతర్గతంగా నీ సుధోనే ఉండాలి, నీ పార్టీలోనే ఉండాలి. వాళ్ళ మీద పడి ఏడు, వాళ్ళ మీద పడి ఏడవలేని ఏడుపులు కులం మీద పడి దాంట్లో కులంకి ఏం సంబంధం? అసలు కమ్మ అనే మాట ఎక్కడ వచ్చింది? మాట్లాడతా కొంతమంది గురించి రాధాకృష్ణ గారు, నీ పుట్టుకేంటి? నీ పుట్టుకేంటి? అసలు నీ గురించి మాట్లాడితే నువ్వు తలెత్తుకోగలవా? అది ఎత్తుకోలేడు. ఆ సిగ్గా సెరవాలండి. ఆ అసాంఘికమైన బతుకు అది. ఆ బతుకే ఒక నికృష్టమైన బతుకు. ఒక చేతి మోక చేతుల్లో నీళ్లు తాగి దొంగ కంపెనీలు పెట్టి దొంగ లెక్కలు రాసి ప్రజాధనాన్ని దోసుకుని లూటీ చేసుకుని అటువంటి నికృష్టమైన బతుకు గురించి మనం మాట్లాడటం కూడా దౌర్భాగ్యం. మన దౌర్భాగ్యం అది. అంటే నాకు బాధ కలిగింది ఏంటంటే కులానికి సంబంధం లేదు. మదన్మోహన్ అనే కులం ఏంటండి? ఆ ఎంఏ కులం ఏంటండి? సుభాష్ రెడ్డి కులం ఏంటి? ఎక్కడన్నా కమ్మ అనేది ఒక మాట వచ్చిందా? ఒక ఛానల్లో వచ్చిందంట. అవును, అతను ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఎంఏ భర్త నేను మోసపోయానని కంప్లైంట్ ఇచ్చాడు.
ఆ కంప్లైంట్ కాపీ ఏదో రకంగా బయటకు వచ్చింది, లేకపోతే అతనే బయటకు పెట్టాడు. అతను బయట పెట్టాడు. అదేమంటే చట్టపరమైన చర్యలు కమిషనర్ బయటకి ఎట్టా వస్తుందంటే, నువ్వు కమిషనర్ దగ్గర నుంచి వచ్చింది, అతను బయట పెట్టాడు. నేను కమిషనర్కి ఇచ్చుకున్నాను, ఇదిగో లెటర్ నేను ఇచ్చాను అని చెప్పి. మీ దగ్గరికి రాలేదా? ప్రభుత్వంలో ఉండేవన్నీ కూడా బయటికి రావా? జీవోలో బయటకు వస్తాయి. కంప్లైంట్లు బయటకు రావడంలో పెద్ద ఇది అసలు నువ్వు చెప్పిన లాజిక్ నాకు అసలు బాధమా కోపాన్ని కమ్మమ్మాయి అయితే ఇటు చేస్తారని అడుగుతుంది. ఎవరైనా చేస్తారు ఆయన. దీంట్లో కులమేముంది, ఎవరైనా చేస్తారు. నువ్వు చేసిన నికృష్టమైన పనులకి, దౌర్భాగ్య పనులకి ఎవరైనా చేస్తారు. నువ్వు చేసినప్పుడు సిగ్గుశరం లేని పనులు ఇతని హస్తం ఏదో ఉంది, లేకపోతే గుమ్మడికాయ దొంగ ఎవరైనా భుజాలు తడుముకున్నట్టు మాట్లాడాల్సిన పని లేదు. ఇంకొకటి, పక్కన తెలివిగా తీసుకెళ్లి ఒక దళితుడిని తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. అతను నేను విగ్రహుని చాలా మేధావిని చదువుకున్నానని చెప్పుకుని ప్రకటించుకున్నాడు, స్వయం ప్రకటనగా మేధావిని చెప్పుకున్నాడు. ఎంత నికృష్టంగా భాష మాట్లాడాడండి అతను. మాట్లాడతా అతనికి సంస్కారం హీనంగా అతను మాట్లాడాడు కదా. నీకే బలం ఉంటే నువ్వు ఎక్కడో బాపట్ల నుంచి ప్రకాశం జిల్లా నుంచి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. నీకు ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ ఉన్నాడు, ధర్మాన ప్రసాదరావు ఉన్నాడు, ఇంకెవరెవరో ఉండారుగా అక్కడ మంత్రులుగా, ఎమ్మెల్యేలు బోళ్ళెంత మంది ఉండారుగా. ఆడెవడో ఒకడు ఎమ్మెల్సీ వాడు ఉండేవాడు, దొంగేడు ప్లేస్ చేసి చంపేస్తాను నరికేస్తాను అన్నాడు. బొట్టు నిలువుగా బొట్టెట్టుకుంటాడండి ఒకడు. తర్వాత పెళ్ళామే కంటెస్ట్ చేసింది ఒకడి మీద అక్కడ. అవును, మొన్న ఎలక్షన్ లో ఇటువంటి క్యారెక్టర్లు, కామెడీ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఒకళ్ళని వచ్చారండి. నీకు నువ్వు తప్పు ఉంది కాబట్టి నేను ఎవరు సపోర్ట్ చేయాలి పార్టీ, నీ పార్టీలో కూడా నీదేదో ఉంది కాబట్టి, దీని వెనక ఏదో గూడిపోటానే ఉంది కాబట్టి. అసలు ఈయన వైజాగ్ ఎందుకు పెట్టాడు అనేది కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన నెల్లూరు కంటెస్ట్ చేశారు, సరే విజయవాడలో ఉంటాడు లేదా హైదరాబాద్ లో ఉంటాడు. నీకు దమ్ముంటే విజయవాడలో పెట్టు ప్రెస్ మీట్, లేదంటే హైదరాబాద్ లో పెట్టు, లేదా ఢిల్లీలో పెట్టు. నువ్వు పెద్ద పీకుడు గడి అంటున్నావు కదా, ఎంపీ కాబట్టి నువ్వు అక్కడే పెట్టుకుని తీసుకెళ్ళి అక్కడ ఒక విశాఖపట్నంలో పెట్టి, నీకు సొంత మనుషులు అంటూ లేకుండా ఎవరినో 10 మంది వీళ్ళని తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టుకుని అందరూ ఇళ్ళందరూ అసభ్యంగా అసాంఘికంగా బెదిరింపులతోనూ చాలా అసాంఘికంగా మాట్లాడతా, అక్కడ ప్రెస్ మీట్ పెట్టేసి నువ్వు ఇష్టానుసారం కులాల గురించి మాట్లాడతా, వాడి పుట్టక వీడి పుట్టక నీ పుట్టక ఎంత రాసులో నువ్వెవడవని వరే అని అనలేక అంటే మాత్రం నష్టమే వచ్చిందని నేను అంటా. అవతల అంతకన్నా దారుణంగా అన్నారు అన్నప్పుడు ఎందుకు మాట్లాడమండి? ఎవరు కులం ఉండదు, ప్రతి ఒక్కరు కులం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక అభిమానం ఉంటుంది. ఆ కులం ఏం చేసిందండి అక్కడ అసలు? ఇప్పుడు ఆ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఆ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు భుజకీర్తులు ధరించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లీస్ట్ వాళ్ళైనా స్పందించాలి కదా. ఎందుకు మాట్లాడారు? కులానికి జరిగిన అవమానమేగా 100%. మరి ఎందుకు వీళ్ళు ఎందుకు మాట్లాడరు? కార్తీక మాసంలో వస్తారు వీళ్ళందరూ. కార్తీక మాసం రాలే ఇంకా. కార్తీక మాసం వచ్చి కుల సంఘాల వాళ్ళందరూ వచ్చేస్తారు. వచ్చేసి అప్పుడు భోజనాలు పెట్టేసుకుని కటౌట్లు పెట్టేసుకుని మేము బతుకున్నామని చెప్పి ఆ కార్తీక మాసం టైంలోనే కమ్మాలకి కులం గుర్తుకొస్తుంది. అది దౌర్భాగ్యం. ఇప్పుడు వాళ్ళు రెస్పాండ్ కాకపోతే ఆయన ఏదైతే చెప్పాడు అది నిజమే అనుకుంటారు కదా. పెట్టుడు సంఘాలు ఉన్నాయండి, కమ్మ సంఘాలు. ఎవరికాడే పరిమాణాడు ఒక సంఘం పెట్టుకుంటూ తయారయ్యారండి హైదరాబాద్, మన ఆంధ్రప్రదేశ్